ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడా, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రేమ, మీ దయ వలన గడిచిన దినములను కనికరించి మరలా నీ సన్నిధానములో నీ మాటలను ధ్యానించుకునే కృపాభాగ్యములు నాకు బిడ్డలకు దయచేసినందుకు వందనములు. ఎంతోమంది ఈ మాటలు వింటున్నారు, చూస్తున్నారు. నాయన, మీ మాటలు వింటున్నటువంటి వారందరినీ దీవించండి, బలపరచండి. వారి కుటుంబాలలో మరి మంచి మేలులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా కనికరించండి. అన్ని కార్యక్రమాలలో తోడుగా ఉండండి. ఇప్పటి వరకు మరికొద్ది మాటలు విని ఉన్నాము. మరికొన్ని సంగతులు మాకు అనుగ్రహింపచేసి నీకు మహిమకరంగా మా ఆత్మీయ జీవితాలను కాపాడుకుని కృప దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. తిరిగి మరలా ఆయన సన్నిధానానికి నడిపించిన పరలోకపు తండ్రికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి మరి ఆసక్తి కలిగి వచ్చిన మీకు అందరికీ కూడా వందనములు. మరి మంచి సమయాన్ని ఈరోజు పాఠంగా మంచిని ఎప్పుడు ఎదిరించే చెడు అనే దాని గురించి మనం ఈరోజు పాట వింటున్నాం. మంచిని ఎప్పుడు ఎదిరించే చెడు. ఇందులో ఉన్న ఈ భావాలను మనం గమనిద్దాం. సర్వసాధారణంగా ప్రతి పనిలోనూ మంచి చెడు ఈ రెండు సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా అందులో మంచి చెడ్డలు ఆలోచించకుండా మనం ఏమీ చేయం, ఆలోచించే చేస్తాం. అలాగే మిగిలిన ఏ కార్యక్రమం చేసినా, ఏ పనిలోనైనా ఈ రెండు సందర్భాలు ఉన్నా ఎక్కువ సందర్భాలలో అది మన జీవితమే కావచ్చు, మన బ్రతుకు విధానమే కావచ్చు, ఏ పనిలోనైనా మంచివాడు అని అంటే నీతిమంతులు అని, చెడ్డవారు అంటే దుష్టులు అని మాట్లాడుకుంటాం. ఈ రెండు విషయాల్లో కూడా ఎప్పుడూ కూడా మంచిని ఎదిరించేవారు ఎక్కువ మంది ఉంటారు, చెడును చేసేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. మంచి అనేది అందరికీ నచ్చని విషయం, చెడు అనేది ఎక్కువ మందికి నచ్చేటువంటి సంగతి. దీనిని మరి విషయాలను ఆలోచించాలంటే ఇప్పుడున్న మన బ్రతుకు విధానంలో, ఇప్పుడు మనం బ్రతుకుతున్న దాంట్లో నుండి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని ఆలోచించాలి. బిడ్డల గురించి ఆలోచించేటప్పుడు మంచి చెడ్డలు ఆలోచిస్తున్నాము. కుటుంబంలో మన బ్రతుకును కాపాడుకోవడానికి మంచి చెడ్డలు ఆలోచిస్తున్నాం. ఆఖరికి ఒక ప్రయాణం చేయాలన్నా కూడా ఎక్కువ మంది ఈరోజు మంచిదో కాదో అని ఆలోచిస్తున్నారు. ఏదన్నా ఒక పని చేయాలన్నా దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ మంచి అనేది ఎక్కడుంది, లేక చెడు అనేది ఎక్కడుంది, ఇది ఎందులో ఉంది అని తెలుసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. బైబిల్ అడిగితే ఏమంటుందంటే ఈ మంచి చెడులు అనేవి మన హృదయంలోనే ఉన్నవి. కనుక హృదయ అంతరంగమే ఘోరమైన వ్యాధి కలదని దేవుడు మాట్లాడాడు. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయమే చెడిపోయినప్పుడు అన్నీ చెడే బయటకు వస్తాయి తప్ప మంచివి బయటకు రావు. అందుకని దీని గురించి మనం ఆలోచిస్తే మంచిని ఎప్పుడు ఎదిరించే చెడు అని ఎందుకన్నామంటే మంచిని ఎప్పుడు ఎదిరిస్తూనే ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ప్రారంభ దినాల నుండి వచ్చింది. ప్రారంభ రోజుల నుండి కూడా ఈ కార్యక్రమం ఉంది. మంచిని ఎదిరించే ఆ చెడు అనేది ప్రారంభం నుండి. ఎలా వచ్చింది, అది ఎలా పుట్టుకొచ్చింది, ముందు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అని మనం లేఖనాలలోకి వెళ్ళగలిగితే లేఖనాల నుండి కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని అంతటినీ చేశాడు. చేసిన ప్రతి దానిని చూశాడు. చూసినప్పుడు ఆయన అన్నటువంటి మాట 31వ వచనం, 1వ అధ్యాయము 31వ వచనం ఆదికాండం.
దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను అని ఉంది లేఖనాలు. అంటే దేవుడు చేసేటప్పుడే ఏం చేశాడు? మంచిదానిగా చేశాడా, చెడ్డదానిగా చేశాడా? మంచిదానిగా చేశాడు, చెడ్డదానిగా చేయలేదు. ఎందులో చూసినా, ఆఖరికి చెట్టు పుట్టలో కూడా చూసినా, అన్నిటిలో కూడా చూసినా దేవునికి ఒక మంచి అనేది అందులో కనిపించింది. అంత మంచిది అని అంటున్నాడు ఆయన, అంత మంచిది అంటున్నాడు. మరి చెడు ఎలా వచ్చింది లోపలికి? మంచిదైనప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఇది ఎలా ప్రవేశించింది? అన్నిటినీ చూసినప్పుడు చాలా ఆనందపడుతున్న దేవుడు దాని గురించి కూడా మనకు వివరించాడు. అయితే ప్రతి వృక్షము, ప్రతి చెట్టు, ప్రతి జీవి మంచిదే అంటున్నాడు. అదే ఆదికాండంలో 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి మరలా. ఎవరో ఒక్కరు చదవండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనను ప్రతి వృక్షం అంటారు చూడండి, ఆహారానికి మంచిది, చూపులకు కూడా మంచిది, తినడానికి మంచిది, అది రమ్యమైనది. అంటే ఏది చూసినా కూడా అన్ని మంచిగానే కనబడుతున్నాయి. మంచిగా చేసాను అని ఉంది అక్కడ. ఇంకా ఏం రాశాడు? ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడులు తెలివివృక్ష వృక్షమును నేల నుండి మొలిపించును. ఇక్కడ మంచివి 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 కనబడుతున్నాయంటే ఈ మంచి వాటిని చేసినోడు ఏమవుతాడు? ఏమై ఉంటాడు? అప్పుడప్పుడు పిల్లలను చూసినప్పుడు, ఒరే వీడే ఇంత దుర్మార్గుడు ఉన్నాడంటే వీడిని కన్న వాళ్ళ బాబు ఎలా ఉంటాడో అంటారు కదా. వీడే ఎలా ఉన్నాడంటే వీళ్ళ నాన్న ఎలా ఉండుంటాడు, ఇప్పుడే ఎలా ఉందంటే వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండుంటుందో అంటారా? అనరా? అంటారు, ఖచ్చితంగా అంటారు. మా కుమారి గారు ఊరే గొరవముడి, నిన్న పేపర్లో వచ్చింది. అది 60 సంవత్సరాలు అంటుండే అతనికి. ఈవిడికి 55 సంవత్సరాలు. ఆవిడ భర్త మీద అనుమానం వచ్చింది. భర్త సరిగా ఉండటం లేదు, అడ్డదారులు తొక్కుతున్నాడు, అద్దె భార్యని తెచ్చుకుంటున్నాడు. ఈమె చూసి ఓర్చుకోలేక చాలా కోపంగా ఉందట. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తుంది. 55 సంవత్సరాలు ఆవిడికి. ఆ రాత్రి పడుకున్నాడు. వచ్చి రాత్రి 11 గంటలు అయింది. చూసింది, పడుకున్న ఉండి మంచి కర్రోడు తీసుకుని తల మీద దబదబ బాధేసింది. భర్తనే కర్రతో 4 అడేసింది. రక్తం గారిపోతుంది. అప్పటికే చాకు రెడీగా పెట్టుకుంది. చాకు తీసుకుని దొరికిన కాడల్లా పుడిచిపడేసింది. చచ్చడేదని కాసేపు చూసింది. చచ్చిపోయినట్టే పడున్నాడు. ఇంక పోయాడు అనుకుంది. పక్క గదిలోకి వెళ్ళి ఫ్యాన్ గురేసుకుని చచ్చిపోయింది. అంటే మంచిగా తన భర్త తనలో ఉండాలి, తనతో పాటు ఉండాలనుకున్న ఆమె చెడు కార్యక్రమాన్ని చేస్తున్న ఈ భర్తను చూసి తట్టుకోలేకపోయింది. చూసారా? తట్టుకోలేకపోయింది, ఓర్చుకోలేకపోయింది. ఇప్పుడు ఇలాంటి సంగతులు చూసుండదు, జరుగుండదు. దాంతో మానసికంగా కృంగిపోయింది. ఇంకా ఏదో అవుతుంది, తన జీవితం నాశనం అయిపోతుంది అనుకున్నది. నలుగురిలో అవమానం కదా, మరి నలుగురిలో అవమానం చూసి తట్టుకోలేదు. చాలా నిజంగా. ఆమె పేరు బొక్క తులసి. మా అత్తవారింటి పేరు అదే. చచ్చిపోయారు ఇద్దరు. అంటే ఒక సంగతిని మనం గమనిస్తే గనక ఒకరిని చూసినప్పుడు మరొకరిని కొంతవరకు అంచనా వేస్తున్నాం కదా. బిడ్డను చూసినప్పుడు వాడు మంచివాడైతే కొడుకు నిజంగా దుర్మార్గులు అనుకోండి, చూసిన వాళ్ళందరూ కొడుకునితో పాటు ఎవరు తలుచుకుంటారు? కొడుకే ఇలా ఉన్నాడంటే వీళ్ళ బాబు ఎలా అంటాడు, రా బాబు వాడెలా ఉండేవాడో అంటారా? ఖచ్చితంగా అంటారు. అందుకని మంచికి చెడుకి ఎప్పటికీ పడదు. ఈ రెండు కూడా 2 ధ్రువాలుగా ఉంటాయి. రైల్వే ట్రాక్ పట్టాలు ఉంటాయి చూడండి, ఉంటాయా? కలుస్తాయా? తిన్నగా వెళ్ళిపోతాయి కదా.
ఈ మంచి చెడులు కూడా అలాగే ఉంటాయి. దేవుడు ఎంత మంచోడంటే, ఆయన మంచోడే. ఆయన ఎంత మంచోడంటే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని కూడా ఆ తోట మధ్యలో వేశాడు. నా పిల్లలందరికీ ఇది తెలియాలి, ఇది ఉండాలి, తెలియాలి, అన్నీ ఉండాలి. అలా వేశాడు ఆయన. ఆయన మంచితనం అది. బైబిల్ అందుకే కీర్తనాకారుడు మాట్లాడుతూ 25వ కీర్తన 8వ వచనాన్ని చూడండి. 25వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడు యథార్థవంతుడు. చూసారా దేవుడి గురించి ఏం రాశాడు ఆయన? యెహోవా ఉత్తముడు, ఉత్తముడు యథార్థవంతుడు. ఉత్తముడు యథార్థవంతుడు అంటే దేవుడు మంచోడునా? ఉత్తముడు అంటే మంచోడు, యథార్థపరుడు అంటే మంచోడు. ఎంత మంచోడు చూడు. అందుకే దేవుణ్ణి మంచితనాన్ని ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. మనం దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. మోషేతో అంటాడు, నా మంచితనమంతా నీ ముందు పెట్టానయ్యా నేను. మోషే, నా మంచితనమంతా నీ ముందు పెట్టాను, చూసుకో అంటాడు. ఆలోచించాలి. ఇంకా అదే కీర్తనాకారుడు 34వ కీర్తన 8వ వచనాన్ని చూడండి. 34వ కీర్తన 8వ వచనం, అమ్మా, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడండి. ముందు దేవుని మంచితనం ఎంత ఉందో ఒకసారి రుచి చూడండి, ఒకసారి తెలుసుకోండి. ఆ రుచి చూస్తే ఎంత మంచోడు అనే విషయం అర్థంగా ఇంకెప్పుడు కూడా విడిచిపెట్టడు. రుచి చూడనంతసేపు ఏమనిపిస్తుందంటే, ఏంటో మా దేవుడు చాలా గొప్పోడు అనుకుంటారు వాళ్ళు. మనుషులు చేసిన వాటిని చేసుకుని, మనిషి చేతితో చేసుకున్న వాటిని చూసి ఆనందపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పండగలు పబ్బాల పేరుతో రకరకాల పనులు చేస్తారు అని మాట్లాడుకుంటూ, పండుగలతో పబ్బాల పేరుతో రకరకాల వేషధారణలకు ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? కాసేపు ముసుగేసుకోమంటారు, కూర్చోమంటారు, ప్రార్థన అంటారు, పాట అంటారు, అంతేనా? అదే మనం బయటికి వెళ్తే రకరకాల డ్రెస్లు వేసుకోవచ్చు, మంచి మేకప్ వేసుకోవచ్చు, ఎప్పుడు లేని మేకప్ వేసుకోవచ్చు, చేతికి కావలసినవి, కాళ్ళకు కావలసినవి, ముఖానికి కావలసినవి అన్ని రకాలుగానూ చేసుకోవచ్చు. అందుకని మనుషులకి ఏమైపోయిందంటే ఈ వస్త్రాలంకరణ, వేషధారణ వాళ్ళకి నచ్చి వాటికి ఆకర్షితులై లోకానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మంచి దూరం అయిపోతుంది, చెడు బాగా మనసుకి ఎక్కుతుంది. మంచి అనేది, మంచి మాట అనేది ఎప్పటికీ కష్టంగా ఉంటుంది. దేవుడు మంచోడైనప్పుడు మంచి ఎక్కుతుందా? చెప్పాలి, ఎక్కుతుందా? దేవుడిచ్చే ఆహారాన్ని తింటున్నాం, దేవుడిచ్చిన ప్రకృతిలో ఉంటున్నాం, దేవుడు చేసినవన్నీ అనుభవిస్తున్నాం. కానీ దేవుని దగ్గర రావడానికి మాత్రం చాలా కష్టంగా, బాధగా, ఇబ్బందిగా ఉంటుంది. ఎంత ఇబ్బందిగా ఉందంటే, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, నీ దేవుడు మా దేవుడు అనే ఒక భేదం కూడా వచ్చేసింది. మరి ఎందుకు మరి మన సోదరుమణులు ఎందుకు అలాగా అపార్థం చేసుకుంటున్నారో తెలియదు. వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఉత్తముడు, యథార్థపరుడు. 100వ కీర్తన 5వ వచనాన్ని చూడండి. 100వ కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు. చూసారా? ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండేది. బైబిల్ అంతా చూస్తే ఆయన ఉత్తముడు, దయాళుడు, కృప కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, దయను ప్రేమించేవాడు. బైబిల్ అంతట్లో కనిపించే మాటలు ఆలోచించాలి పిల్లారా. అందుకని దేవుడు మంచివాడినప్పుడు మంచే ఆయన చేస్తాడు, మంచివాడిగా ఉన్నాడు గనుక. అదే చెడ్డవాడైతే చెడ్డ కార్యములు చేస్తాడు. దేవుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దని. కానీ దేవుని యొక్క వాక్యములు మనం ఆలోచిస్తే, ఈ చెడు చేయడానికి ఇష్టపడేవాడు
చెడు అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. వాడే దుష్టుడైన అపవాది, సాతాను అని రాయబడింది బైబిల్లో. వాడి గురించి ఎందుకు అనుకుంటున్నావు మనంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. అంటే చెడుకు ప్రారంభం వీడు. మంచిని ప్రారంభించిన వాడు దేవుడైతే చెడును ప్రారంభించిన వాడు ఇదిగో అపవాది. 44వ వచనాన్ని చూద్దాం. మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు అక్కడ కొంతమందితో మాట్లాడుతుంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. చూసారా, మీ తండ్రి చేసే పనులు మీరు చేస్తున్నారు. ఎందుకనంటే, ఎందుకు ప్రభు అలా అంటున్నాడంటే, ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు మీ తండ్రి సంబంధులు, మీ తండ్రి పనులు మీరు చేస్తున్నారు. ఎందుకు అలాగా మీ తండ్రి పనులు చేస్తున్నారని వాళ్ళని దెప్పుకొడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే, ఆది నుండి మీ తండ్రి ఎటువంటి వాడు, ఆది నుండి వాడు ఎలా అంటాడు, నరహంతకుడు, ప్రారంభంలోనే హత్య చేయించిన వాడు. చూసారా, ప్రారంభంలోనే హత్య చేయించిన వాడు, ఆది నుండి వాడు నరహంతకుడు, ఇండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే చెడుకు ప్రారంభం వాడే. చెడుకు ప్రారంభం చెప్పాను నేను. మంచికి ప్రారంభకుడు దేవుడైతే ఈ చెడుకు ప్రారంభం మాత్రం అపవాది. అందుకే మంచి ఎక్కడ కనబడినా, అనగా దేవుని సంగతులు ఎక్కడ కనబడినా చెడు ఎప్పుడు ఎదురుస్తూనే ఉంటుంది. ఎందుకంటే చెడు కనిపించేవాడు వీడే కదా, చెడు చేసేవాడు వీడే కదా. చూసారా, ఏమీ పర్వాలేదు, నీకు ఇష్టం, నీ ఇష్టం బ్రతుకు, ఏం కాదు, ఏమీ కాదు. అంతగా అవసరతే గుళ్ళోకి వెళ్ళి ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించును ఆయన ప్రార్థన చేయి, దేవుడు ఏం చేస్తాడు, క్షమించేస్తాడు, అంతే కదా అంటాడు. ఒకసారి మా గురించి ప్రార్థించి దేవుడు క్షమించేస్తాడు. మిగతా పనులు నీ పనులు నువ్వు చేసుకో, నీకు నచ్చినట్టుగా బ్రతుకు, ఏమండు దేవుడు. ప్రభు చాలా మంచోడు అనే మన ఉద్దేశం. నిజమే, ఆయన చాలా మంచోడు, తండ్రి కూడా చాలా మంచోడు. కానీ లోపల ఉన్నంత వరకు మంచోడు, లోపల ఉన్నంత వరకు ఆయన మంచోడు, ఎప్పుడు మంచోడే. ఆయన ప్రేమ కలిగిన వాడు అని రాయబడింది బైబిల్లో, ప్రేమామయుడు అని రాయబడింది. ప్రేమకు ఒక రూపం ఇస్తే, ఒక ప్రతిరూపం ఆయనే. అంత గొప్పడు. కానీ ఆయన విసిగించి, ఇబ్బంది పెట్టి, దేవుణ్ణి దూషించి, వ్యతిరేకించి, కష్టపెడితే దేవుడు ఆయన తీసుకునేటువంటి యాక్షన్ మళ్ళీ వేరేగా ఉంటుంది. ఎంత ప్రేమ ఉంటుందో, దేవుని మాట వినకపోతే అదే ప్రేమ నీ మీద పగగా కూడా మారొచ్చు. మారకూడదా చెప్పాలి, మారకూడదా? మొన్న మనం చెప్పుకున్నాం, పగ తీర్చుట నా పని. ఎవరన్నారు అన్నమాట? దేవుడు అన్నాడు. అంటే అవసరమైతే పగ తీర్చుకుంటాడా దేవుడు? తీర్చుకోలేడా? తీర్చుకుంటాడు. లెక్కలేనంతగా మనం బ్రతికేస్తే ఆయన లెక్క పెట్టేలా చేస్తాడు. చూడండి, ఇక్కడ ఉన్నవారు చూడండి, నా ఇష్టమయ్యా, నాకు ఇష్టం బతుకుతాయని చెప్పి తాగేసి తినేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి నిన్ను పొడి చేసి చంపేస్తారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు ప్రజలు? వీడు తేడాగా ఉన్నాడు, వీడు మంచివాడుగా దుర్మార్గుడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అంతేనా? పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు మంచోళ్ళే, స్వతహాగా మంచోళ్ళే. వాళ్ళేం కఠినాత్ములు కాదు, దుర్మార్గులు కాదు, వాళ్ళు మంచోళ్ళే. కానీ వీడు చేసిన పనికి వాళ్ళు ఏం చేస్తారు? ఆ మంచోళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేసి 7 రోజులు అంటారు కదా, లెక్క పెట్టిస్తారు. లెక్క పెట్టిస్తే అవసరమైతే వాడితో మరి 3rd డిగ్రీ అని, 2nd డిగ్రీ అని, 1st డిగ్రీ అని చక్కగా వాడి చేత చేయిస్తారు. ఎందుకు అంటే వాడిని మార్చాలి. వాడికి ఈ శిక్ష వేస్తేనే కానీ వీడు లొంగడు, వీడు మారడు. దేవుడు కూడా అంతే. ఆయన మంచోడే, నిన్ను ప్రేమించిన వాడే, కానీ నిన్ను కాపాడాలనుకుంటున్నాడు, నీకు మంచి దారిలోనికి తీసుకుని రావాలనుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. కానీ దుష్టుడు అపవాది మాత్రం ఎప్పుడు ఆ చెడును ఎదురుస్తూనే ఉన్నాడు. సందర్భంలోనికి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీరెవరైనా కూడా మంచి మాటలు ఎవరికైనా చెప్పండి చూద్దాం. మంచి అంటే ఎవరో గుర్తు రావాలి? మంచి అనగానే దేవుడు, మంచివాడు దేవుడు కనుక ఏదైనా మంచి చెప్పండి ఎవరికైనా. మంచి అనగానే దేవుని సంగతులు కదా. మంచి చెప్ప చూడండి ఏమంటారు? ఇంకోటి ఏదైనా చెప్పు,
ఇది తప్ప ఇంకోటి ఏదైనా చెప్పు. మరి ఏం చెప్పమంటావు? ఏయో సీరియల్ ఉంటాయి కదా మీకు, రకరకాల సీరియల్. 4 సీరియల్ పేర్లు చెప్పండి. మీరు చెప్తారు. నాకు తెలియక మిమ్మల్ని అడిగాను. ఏమున్నాయి సీరియల్? దొంగలు మాట్లాడరు. ఆ సీరియల్ అన్నీ చెప్పారనుకోండి, ఏం చేస్తారు? ఆ తర్వాత సీన్ ఏం జరిగింది, ఇంకో సీన్ చెప్పు, ఇంకో సీన్ చెప్పు అంటారు. ఏదైనా ఒక సినిమా సంగతి చెప్పు, ఆ తర్వాత సీన్ ఏం జరిగింది, ఇంకో సీన్ చెప్పు, ఇంకో సీన్ చెప్పు అంటారు. దేవుడి మాటలు చెప్పు, అదే మంచి మాటలు చెప్పు, ఏమంటారు? ఈ సీన్ మాకొద్దు, ఆ సీన్లు ఏమైనా ఉంటే చెప్పు, కానీ ఈ సీన్లు అయితే మాకు చెప్పుకో. ఏమవుతుంది? తట్టుకోలేము. మేము తట్టుకోలేము. పొద్దున్న లేస్తే మేము చేసే పనులన్నీ చెడు కార్యక్రమాలే, మేము మాట్లాడే అవే, మేము చూసే చూపులు కూడా అవే, మేము చేసే పనులు కూడా అవే. నువ్వు దేవుడి సంగతులు చెప్పావనుకో, ఇవన్నీ వాటికి వ్యతిరేకంగా ఉంటాయి. అలా ఎందుకు చేసావంటాయి. అది మేము తట్టుకోలేము, మా వల్ల కాదు. ఒక ఆయన అంటాడు, మాకు అన్ని దేవుడేనయ్యా. నువ్వేంటయ్యా మాకు చెబుతా? మాకు అన్ని దేవుడే, చెట్టు పుట్ట తట్ట అన్ని మాకు దేవుడేనయ్యా అంటున్నాడు. అలాగని నన్ను తప్పులేదు, అన్ని దేవుడు గారు బాగానే ఉంది. నేనంటున్నాను, వాటిని అన్నిటినీ చేసింది కదా దేవుడు. చెట్టు దేవుడు అవుతుందా? కాదు కదా. ఎదురుగుండా ఈ స్తంభం కనబడుతుంది నాకు, ఈ స్తంభం దేవుడు అవుతుందా? కాదు కదా. అవునా కదా చెప్పాలి. అక్కడక్కడ చాలా చోట్ల శిలువ విగ్రహాలు పెడతారు. కొంతమంది యేసుప్రభు శిలువ వేసినట్టుగా ఒక విగ్రహం పెడతారు. విగ్రహం పెట్టి అక్కడ డిబ్బీ పెడతారు. అంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడ చూడడం, ఆ డిబ్బీలో వేయడం. ఆ విగ్రహం దేవుడు అవుతుందా? ఆ శిలువ బొమ్మ, యేసుక్రీస్తు బ్రహ్మ దేవుడు అవుతుందా? అవదు. అది ఒక బొమ్మే కదా. దేవుడు అంటున్నాడు, దాన్ని చేసిన వాడు దేవుడు, ఉన్నది మాత్రం దేవుడు కాదు. రోమిలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, చూడండి, మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును, సత్యము అంటే మంచిని చెడుగా మార్చి, మంచిని చెడుగా మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తను విడిచిపెట్టేశారు. మిగిలిన వాటిని సేవిస్తున్నారు, పూజిస్తున్నారు అంటున్నాడు. ప్రియరా, మీరు నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా, ఇది మాత్రం వాస్తవం. ఒకసారి ఆలోచించండి. ద్వేషభావంతో మా దేవుణ్ణి అంటావా అనుకుని ఒకరినొకరు కొట్టుకుంటూ చచ్చిపోడు. ఎన్నాళ్ళు ఇలాగా? వాస్తవాన్ని ఆలోచించాలి కదా, నిజం ఆలోచించాలి కదా, ఏం జరిగిందనేది ఆలోచించాలి. ఒక ఆయన ఎవరో దెబ్బలాడుతున్నాడు. నా దేవుడు పుట్టినరోజు నేను చెప్తాను, మీ దేవుడు పుట్టినరోజు నువ్వు చెప్తావా అంటాడు. పాపం ఎవరో ఒక ఆయన సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు. దారికి అడ్డంగా ఆగి ఇంకా ఎంత పౌరుషంగా దెబ్బలాడుతున్నాడంటే అతని మీద. కొరతాకు వచ్చేసినట్టే, ఈ ఊరంతా అతనికి రాసిచ్చినేసినట్టుగా మాట్లాడుతున్నాడు. నా దేవుడు పుట్టినరోజు నేను చెప్తాను, మీ దేవుడు పుట్టినరోజు నువ్వు చెప్తావా? ఒక ఆయన పంపించాడు, మా దేవుడు పుట్టినరోజు ఇదిగో అని. దాంట్లో ఏముందో తెలుసా? క్రీస్తు పూర్వం ఇదిగో ఈ తేదీన ఈ దేవుడు పుట్టాడు అని రాశాడు. మరి క్రీస్తుని ఎందుకు వాడు అక్కడ? నా దగ్గర ఉంది అది. క్రీస్తు పూర్వం ఇదిగో ఈ దేవుడు ఇప్పుడు పుట్టాడు అని పంపించాడు. మరి క్రీస్తు ఎందుకు వాడావు అంటే, క్రీస్తు లేకపోతే మీ దేవుడు పుట్టలేనట్టే కదా. అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే, చెప్పాలంటే ఖచ్చితంగా క్రీస్తుని వాడాలి. శకపురుషుడుగా చేశారు ఆయన్ని. ఆయన మంచివాడు. ఏదైనా మాట్లాడాలన్నా, మన ఆఖరికి మన ఇంటి దస్తావేజులు కానీ, మన పుట్టుపూర్వోత్తరాలు తెలియాలన్నా
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఖచ్చితంగా వాడాలి. అది వాడకపోతే చల్లదు. ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ ఎందుకు మరి మనుషులు నమ్మలేకపోతున్నారు. ఇక నిజమైనటువంటి సత్యమైన వాక్యం పడేటప్పటికీ ప్రభువుని నమ్ముకున్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు కూడా ఈరేంటి వాక్యం ఎలా చెబుతున్నాడు అని చాలామంది మరి రకరకాలుగా మంచి మాట్లాడేవారు, సత్యాన్ని గురించి లేక మంచి చెప్పేవారి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే చిన్ననాటి నుండి ఒక బీజం పడిపోయింది. చిన్ననాటి నుండి చిన్న బిడ్డ చూడండి, అమ్మ వీధిలో ఊడుస్తుంది అనుకోండి, చీపురు తీసుకుని ఈ బుడ్డది కూడా వెళ్ళి ఊడిచేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న గడ్డికోసి చూస్తే ఈడు కూడా వెళ్ళి మోపులు కట్టుకొచ్చేస్తూ ఉంటాడు. అంటే చిన్ననాటి నుండి అలవాటు చేసేసారు. అలాగే వీళ్ళు కూడా చిన్ననాటి నుండి ఆదివారం చర్చికి వెళ్ళటం, కాసేపు కూర్చోవటం, ఆయన ఏదో చెప్తే కాసేపు ఓగొట్టడం, ప్రార్థన చేసుకోవటం, అయిపోయిన వెంటనే తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోవటం, వాడికి నచ్చిన కానికి అందులో పడేయడం, వెళ్ళిపోవటం. ఇది అలవాటు అయిపోయింది. ఈ అలవాటులో నిజం చెప్తే నమ్మట్లా. దేవుడు మంచివాడు, యేసయ్య కూడా మంచివాడు. కానీ ఆ మంచితనం ఒక రోజున నీపైన పగ తీర్చుకునేది కూడా వస్తుంది. ఇది మనం మర్చిపోకూడదు. ఆయన మాట్లాడిన మాటలు యెహోవా దయాళుడు అని అన్నాడు. వాడు మంచివాడు కదా, వాడు ఆది నుండి నరహంతకుడు. అందుకని మంచివారందరినీ వీడేం చేశాడో తెలుసా? చెడ్డవారిగా మార్చేశాడు. యేసయ్య అంటాడు, ఒక మనుషుడు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు. ఆ విత్తనాలు వెళ్ళినప్పుడు అన్ని మంచి విత్తనాలు వేశాడు. కానీ ఆ ప్రొద్దుట చూసేటప్పటికి మంచి విత్తనాలు, మంచి మొక్కలతో పాటు అందులో ఏమొచ్చేసినాయి? కలుపు మొక్కలు కూడా మొలిచేసినాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అబ్బా అని అంటే, మంచి విత్తనాలు జల్లినవాడు దేవుడైతే ఈ కలుపు మొక్కలు చెడు అనే దాన్ని జల్లేశాడు. ఎవరు? అపవాది. మనుషులకి ఎవరికైనా చూడండి, ఏది ఎక్కుతుంది తొందరగా చెప్పాలి, ఏది తొందరగా ఎక్కుతుంది? సునీల్ గారు మెసేజ్ చేద్దామని అనుకో, కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఈరోజు మంచి సినిమా చేస్తున్నాం, అమ్మ దేవుడి సినిమా అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు? ముందు చెప్తే ఎంతమంది వస్తారు? ఖచ్చితంగా దేవుడి సినిమా అంటే చూడాలని అందరూ వస్తారు. ఈ రోజున పలానా మెసేజ్ చేస్తున్నాం అనుకోండి, నచ్చిన వాళ్ళు వస్తారు, మిగిలిన వాళ్ళు ఎగ్గొట్టేస్తారు. సాధారణంగా మంచి అనేది ఇప్పుడు మనుషులకు నచ్చట్లా. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎందుకమ్మా అలా చేశావు, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, ఎందుకమ్మా ఎలా ఉంటున్నావు, తప్పమ్మా, దేవుడు నిన్ను క్షమించడమ్మా, ఇలాంటి పని నువ్వు చేయకూడదమ్మా, తప్పమ్మా అన్నావు అనుకోండి, ఎవరైతే నిన్ను గద్దించారో వాడు నీకు శత్రువు అయిపోతాడు. అవునా కదా చెప్పాలి. ఎవరైతే నిన్ను గద్దించారో, ఎవరైతే నిన్ను ఖండించి మాట్లాడారో వారు నీకు శత్రువు అయిపోతారు. ఎందుకంటే మంచి చెప్పాడు కదా, అది నీకు నచ్చలే. ఒరే సినిమాకి వెళ్దాం రారా అంటాడు. ఎన్ని పనులున్నా ఏం చేస్తాం? సినిమాకి వెళ్ళాలన్నాడు కనుక ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తాం. మిగిలినవన్నీ ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం అంతే. ఒరే నాకు ప్రార్థన ఉందిరా, పర్వాలేదు పక్కకి వెళ్ళిపోద్ది. నాన్న ఏదో పని చెప్పాడురా, పర్వాలేదు సినిమా తర్వాత. ముందది ఆ చెడు కార్యక్రమాన్ని చేయడానికి ఎన్ని పనులున్నా ఏదో రకంగా పక్కన పెట్టేస్తున్నాం. కానీ మంచి కార్యక్రమం, దేవుని పనిలోకి రావడానికి, దేవుని దగ్గర ఉండడానికి మాత్రం ఏం చేస్తున్నాం? ఏదో ఒక సాకు చెప్తున్నాం. సాకు ఎన్ని వంకలు చెప్తున్నామో. నిజం చెప్పండి, ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మాకు సహాయం చేయను ఆయన అన్నప్పుడు దేవుడు కూడా నాకు ఖాళీ లేదని ఏదైనా సాగు చెప్పాడు అనుకోండి, ఏమైపోతాం? నాకు ఖాళీ లేదు రండి ప్రార్థన వినడానికి, నీ మాట నీ పాట వింటాక నాకు ఓపిక లేదు చేద్రబా అన్నాడు అనుకోండి, దేవుడు నిజంగా అన్నాడు అనుకోండి, మనం ఏమైపోతాం? యేసయ్య ఒక్క క్షణం చెయ్యి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి, ఒక్క క్షణం విడిచిపెట్టినందుకే తట్టుకోలేకపోయాడు యేసయ్య. ఆయన మనల్ని అడుగడుగుని పట్టుకుంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనం పోతున్నాం నిద్ర, హాయిగా బాగా తిని మెక్కేసి పడుకుంటాం. ఇంకా మెలుకువే రాదు పడుకుంటే కదా. వస్తుందా మెలుగువ? అస్సలు మెలుగునది. పడుకున్నామంటే అది గురగట్టేస్తాం ఇక. కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి నిద్రపోకుండా ఉంటున్నాడంటే ఆలోచించండి పిల్లారా, ఎంత మంచోడైనా. నిద్రపోకుండా కాపలా కాస్తున్నాడు. ఎవయా రాలేదు, ఖాళీ లేదు. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఖాళీ లేదు. దేవుడి దగ్గర మనం ఎన్నో సాకులు చెప్తున్నాం.
దేవుడు కూడా అదే మాట అంటే మనం ఏమైపోతాం అని అడుగుతున్నాను. అవునా కదా చెప్పండి? దేవుడు కూడా అదే మాటని ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టాడు అనుకోండి, మనం తల్లకిందులైపోతాం. అందుకే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి మత్తయి సువార్త, దానికి ముందు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. చూసారా? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని ఏం చేస్తాడైనా? ఆయన కన్నులు. నీ కన్ను ఎంత దూరం కనబడుతుంది? ఇది ఎక్కడెక్కడ చూడగలవు నువ్వు? ప్రపంచమంతా ఆయన కన్నులు చూస్తున్నాయి. మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారి మీద ఆయన కనుదృష్టి. కనుక నా దేవుడు నన్ను చూడటం లేదు, నాకేమీ తెలియదు అనుకుంటావేమో నువ్వు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అన్నాడు. నీ మంచి కోరుకునేవాడు ఎప్పుడు కూడా నీకు మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ మాటలు నీకు చేదుగా ఉంటాయి. అర్థమైందా? చేదుగా ఉంటాయి. చేదుగా ఉన్న ఆ మాటల వల్ల నువ్వు బాగుపడతావు. కానీ తీయగా మాట్లాడతాడే, నీ దగ్గరకు వచ్చి తీయగా మాట్లాడుతుందే, ఆ మాటలు తర్వాత నీకు నష్టాన్ని కలిగిస్తాయి, చెడు చేస్తాయి. అందుకని చెడు తీపిగా అనిపిస్తుంది, మంచి మాత్రం చేదుగా ఉంటుంది. దేవుడి మాట కూడా ఎలా ఉంటుంది? మంచి అనగానే దేవుడి మాట ఎలా ఉంటుంది? చేదుగానే ఉంటుంది. నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. లోకమంతా చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. అంతేకాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను. చూసారా? అలాగని ఏమైనా లోటు చేశాడా? ఏమైనా వదిలేశాడా? వీడు మంచివాడురా కాబట్టి వీడికి సూర్యుడిని ప్రకాశింపజేద్దాం, వీడు చెడ్డవాడు కనుక వీడికి సూర్యుని ఇవ్వద్దు ఇవాళ, ఈవిడ మంచిది కాబట్టి ఈవిడికి గాలిద్దాం, ఈవిడ మంచిది కాదు కాబట్టి ఈవిడికి ఆక్సిజన్ ఆపేద్దాం అన్నాడా? నిజంగా అలాగైతే ఎంతమంది బతుకుతారు చెప్పండి? దేవుడు ఎవరైతే మంచివారు అనుకున్నాడో ఆ మంచివారికి అన్నీ ఇచ్చి, ఎవరైతే చెడ్డవారు అనుకున్నారో ఆ చెడ్డవారికి ఏమీ ఇవ్వకుండా ఉంటే ఏమవుతారు? ఇంట్లో నలుగురు ఉంటారండి, నలుగురిలో ఒకరు ప్రభువు నమ్ముకున్నారు, ముగ్గురు నమ్ముకోలేదు అనుకోండి. ఒకరు ప్రభువుని అంగీకరించి భక్తిగా బతుకుతున్నారు అనుకోండి, మిగిలిన ముగ్గురు భక్తిగా బతకట్లేదు అనుకోండి. దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఇంట్లో? ఒక్కరే కదా. ఆ ఒక్కరైనప్పుడు దేవుడు ఈ ఒక్కరికి అన్ని ఇచ్చి ముగ్గురికి ఏమి ఇవ్వకపోతే, గాలి నీరు ఆహారం ఏమి ఇవ్వకపోతే ఏమవుతారు? అదే మనలలో పరిస్థితి ఉంది కదా. అలాగా మనలో అదే పరిస్థితి ఉంది కదా. ఒక్కరు మంచి వాళ్ళుగా ఉంటే ముగ్గురు దేవునికి విరోధంగా ఉంటున్నారు, ఇద్దరు దేవునికి బాగుండి ఇద్దరు విరోధంగా ఉంటున్నారు. నిజంగా దేవుడు విరోధంగా ఉన్న వారికి ఇవ్వకూడదని అనుకుంటే ప్రపంచంలో ఎంతమంది మిగిలి ఉంటారు? ఎంతమంది ఉంటారు? అందుకని అంటాడు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్య ప్రకాశాన్ని ఇస్తున్నాడు. నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద ఇగో వర్షాన్ని కురిపిస్తున్నాడు, అన్నీ కురిపిస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడంటే ఆయన మంచితనం అంతా బయట పెట్టాడు. కానీ ఈ రోజున మంచిని తట్టుకోలేకపోతుంది ప్రపంచం, తట్టుకోలేకపోతుంది. కులమంటుంది, మతమంటుంది, విదేశీది అంటుంది, తట్టుకోలేకపోతుంది మంచిని. అందుకే మంచి దేవుడైతే చెడు అపవాదైతే మంచికి చెడుకు ఎప్పుడూ పోరాటమే. ఈ అపవాది ఎవరి మీద అయితే పడతాడో, ఎవరినైతే ఆకర్షించుకుంటాడో వాడు ఎప్పుడు పోరాడుతుంటాడు, మంచిదో తట్టుకోలేడు. దేవుడు మాత్రం అందరికీ అన్ని విధాలుగా సమానంగా, పైగా ఎక్కువ తక్కువ లేకుండా ఇస్తున్నాడా లేదా? సమానంగా ఇచ్చడం తేడా ఉందా? నిజం చెప్పాలంటే మనకన్నా ప్రభువునికి విరోధంగా ఉన్న వాళ్ళే బాగా బ్రతుకుతున్నారు కదా. అవునా? నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, మరి నీకేంటి బాధ? నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, నీకెందుకు కష్టం? నువ్వు ప్రభుని నమ్ముకున్నా, మరి నీకెందుకు వచ్చింది ఇలాగా? నేను ఏ దేవుని నమ్మను, మరి నేను బాగోలేదా, నాకు అన్నీ లేవా అంటున్నారా? అంటే వీళ్ళకన్నా వాళ్ళే బాగా బతుకుతున్నారు. దేవుడు కూడా మనకన్నా వారినే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగా కనబడుతుంది మనకి.
అప్పుడప్పుడు మనం కూడా అపోహపడిపోయి ఏమిటంటే, ఎందుకు దేవుడిని నమ్ముకున్నాను కానీ నా బతుకులో ఏ సుఖం లేదు, ఎందుకు ఈ బతుకు అనుకుని ఉంటారు కదా. ఎప్పుడన్నా అనుకోలేదా? ఎప్పుడు అనుకోలేదా? ఒకసారి కూడా అనుకోలేదా? ప్రభుని నమ్ముకున్నాను కానీ నా బ్రతుకులో ఏ సుఖం లేదు, ఏంటో నాకన్నా వాళ్ళే బాగున్నారు. వాళ్ళు అసలు దేవుణ్ణి నమ్ముకోరు, ఏ పని చేయరు, అయినా సరే వాళ్ళు బాగున్నారు. నేను చూడు, బాప్తిసం పొందిన దగ్గర నుంచి చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని కష్టాలే, ఏంటో ఈ బతుకు నాకు అనుకోలేదా? ఎంతమంది అనుకుంటున్నారంటారుగా, ఎంతమంది అపోహపడి దేవుని మనసును కష్టపెట్టి బాధ పెట్టిన వాళ్ళు. అందుకే ఆయన అందరినీ చూస్తున్నాడు. నిజంగా చెడులో ఉండి చెడు కార్యక్రమాలు చేస్తూ చెడు కొరకు బ్రతుకుతూ దేవుణ్ణి వ్యతిరేకించి బతుకుతూ ఉన్న వాళ్ళ సుస్థితి చూడడానికి ఈ రోజున చాలా బాగుంటుంది పిల్లారా, చాలా బాగుంటుంది. ప్రభు అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు. నువ్వు చెడ్డవాడైతే అదే నీ ప్రాణాన్ని తీస్తుంది, అదే నీ ఆత్మను కూడా పాడు చేస్తుంది. ఈరోజు ఒకవేళ బాగుండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు ఇవాళ, కానీ రేపటి స్థితి మాత్రం భయంకరంగా ఉంటుంది. మీ కళ్ళెదురుగుండానే చాలామంది అలాంటి వాళ్ళు మీకు కనబడుతూ ఉంటారు. నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అసూయ నిన్నే భక్షిస్తుంది, అది నిన్నే నాశనం చేస్తుంది. అదంతా చెడే కదా, మరి చెడే కదా. చెడు చేసిన వాళ్ళు బాగుండరు, బాగున్నట్టుగా కనబడతారు కానీ వాళ్ళు బాగుండరు పిల్లారా. ఒక సందర్భంలో మోషే గారిని ఎదిరించి మాట్లాడారు, మోషే గారిని దూషించారు. దేవుని సేవకుడుగా ఆయన చేస్తున్న పనంతటిని చూసి తట్టుకోలేక కోపం వచ్చి, నీకే దేవుడా, మాకు కాదా, నీకే అన్నీ తెలుసా, మాకేమీ తెలీదా అని ఎదిరించి మాట్లాడారు కొంతమంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం చదువు త్వరగా. అక్కడ కోరహు, అబీరాము, దాతాను, ఓను అనేటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఓను ఇలాంటి వారు కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు నేను చెప్పేస్తాను. వాళ్ళు ఏం చేశారంటే, నీకే కనబడుతున్నాడా దేవుడు, మాకు కనబడ్డా, నువ్వేనా వాళ్ళకి అధికారివి, మేం కాదా, నువ్వేంటి మా మీద పెత్తనం చేస్తున్నాడు, మా మీద నీ పెత్తనం మా మీద ఏంటి, నీకు ఎవడిచ్చాడు అధికారం అని మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడమే కాదు పిల్లారా, తిరుగుబాటు చేయడమే కాదు, ఏం చేశారో తెలుసండి, కొంతమందిని పోగు చేశారు. కేవలం తిరుగుబాటు చేయడం కాదు కానీ కొంతమందిని పోగు చేసి వాళ్ళందరితో కలిపి మోషే మీదకి ఫైటింగ్ మొదలుపెట్టారు. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి, 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకు ఇక పని లేదు, ఇక్కడున్న వాళ్ళ ప్రతివాడు పరిశుద్ధుడే, వాళ్ళ మధ్య దేవుడున్నాడు, దేవుని సంఘం మీద మిమ్మల్ని మీరేలా మిచ్చించుకుంటున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ పరిశుద్ధులే, పాపాత్మలు అనుకుంటున్నావా నువ్వు, ఇక్కడున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళే, మోషే నువ్వు ఒక్కడే గొప్పడు అనుకుంటున్నావా, చూసారు ఎలా రెచ్చగొడుతున్నారు ప్రజల్ని, నువ్వు ఒక్కడే గొప్పడు అనుకుంటున్నావా, అందరూ గొప్పవాళ్ళే, నువ్వు ఒక్కడే పరిశుద్ధులు అనుకుంటున్నావా, అందరూ పరిశుద్ధులే, ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు నీతో మాకేంటి, నీతో మాకు పనే లేదు అని ఎదురు తిరిగారండి. అసలు ఈ మూర్ఖులు ఆ రోజున ఐగుప్తు దేశంలో ఉండి నానా బాధలు పడుతుంటే ఈ మోషే తన సంసార జీవితాన్ని, తన బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ నానా బాధలు పడి కష్టాలు పడి అక్కడి నుండి వీళ్ళని తీసుకుని వస్తే వీళ్ళనే మాట ఏంటి, మీతో మాకేక పని లేదు. అక్కడక్కడ చాలా మందికి ఇది కూడా అధికార దాహం అంటారు దీన్ని, అధికార దాహం. సంఘాల్లో కూడా చేస్తూ ఉంటారు, నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను జాయింట్ సెక్రటరీని, చచ్చిపోతూ ఉంటారు కొట్టుకుని, అధికార దాహం అంటారు దీన్ని. అంటే మోషే పెత్తనం చేయడం వీళ్ళకి ఇష్టం లేదు. మోషే అని పెత్తనం చేశాడు నిజంగా, వాళ్ళపై అధికారంగా ఉన్నాడా, దేవుడు అన్నాడు మోషే వీళ్ళు పాపాత్ములయ్యా, వీళ్ళతో నీకేంటి, ఒక్కసారి నువ్వు గనక అలా పక్కకి వెళ్ళావంటే వీళ్ళందరినీ ఒక దెబ్బకి చంపేస్తానన్నాడు దేవుడు. మోషే ఏమన్నాడు తెలుసా, ప్రభువా కష్టపడి అక్కడిని తీసుకొచ్చి చంపేస్తావా నాయన, ఒకవేళ నువ్వు చంపాలనుకుంటే ముందు నన్ను చంపు. చూసారండి మోషే ఎలా అంటున్నాడు, నన్ను చంపు, వాళ్ళని చంపు, లేదంటే నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసే,
చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అలాంటి మోషే కష్ట సుఖాల్లో పాలు పొంది వాళ్ళతో పాటు తినకో తిరుగుతూ ఏదైనా బాధ వస్తే ఆహారం లేదంటే ప్రభువా ఆహారం లేదని పెట్టిన వీళ్ళ తరపున అడిగి, నీళ్ళు నేడిస్తే వీళ్ళ తరపున ప్రభువా నీళ్లు కావాలని ఏడ్చి, వాళ్ళ కాళ్ళు అరగకుండా, చెప్పులు అరగకుండా, నడుంపోట్లు రాకుండా, తలపోట్లు రాకుండా కంటికి రెప్పల దేవుడు కాపాడి వాళ్ళందరినీ నడిపించుకుంటూ వెళ్తుంటే ఈ రోజున వాళ్ళనే మాట ఏంటి, నీతో మాకేక పని లేదు. అప్పుడప్పుడు మనకి ఇలాంటి డైలాగులు వస్తాయి కదా, భారీ డైలాగులు మనకు కూడా వస్తాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ కష్టపడి పెంచి బిడ్డలు ఇదే మాట బిడ్డలు నీతో అంటే ఏమంటారు, అమ్మా ఇంకా నీతో మాకు పని లేదే, నువ్వేంటే మాకు పెట్టేది, నువ్వేంటే మాకు చేసేది, నేను వేరు నువ్వు వేరు, నువ్వు నాకు చెప్పగా అని బిడ్డ ఇదే మాట నిన్ను అంటే నీకేమనిపిస్తుంది? బాధేదా? కష్టంగా అనిపించదా? బతకాలనిపిస్తుందా టైంలో తండ్రికి? చిన్నప్పటి నుంచి వాడు మలమూత్రాలు ఎత్తి వాడిని పెంచి స్నానం చేయించి, వాడు శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేయించి వాడిని పెంచి పెద్ద చేసి, వాడు ఏడిస్తే నువ్వు ఏడ్చి, వాడు నవ్వితే నువ్వు నవ్వి, వాడు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉండి ఇన్ని బాధలు పడ్డావు కదా బిడ్డల కోసం. ఈ రోజున అదే బిడ్డ నీ మీద తిరగబెడితే నువ్వేమంటావు? ఆనందంగా ఉంటావా? మోషే ఏం చేసాడు తెలుసు అండి పిల్లారా, సాగిల పడేను అని రాయబడిని చూడండి. అక్కడ ఏమన్నా చూడండి, మోషే ఆ మాట విని, నీతో నాకు పని ఏంటి అన్నప్పుడు మోషే ఆ మాట విని సాగిల పడ్డాడంటండి. మోకరిల్లిపోయాడండి, మోకరించేశాడు. అప్పుడు అంటున్నాడు ఒక మాట, కోరహుతోనూ సమాజములాగన్నాడు, తనవాడు ఎవడు పరిశుద్ధుడు కాడో, ఎవరు దేవుని వాడు కాడో. చూసారా, మోషే మంచివాడు. కానీ కోరహు, దాతాను, అబీరాము, ఓను వీళ్ళందరూ ఆలోచించుకొని కొంతమందిని పోగు చేశారు. సుమారుగా అక్కడ రాయబడి 250 మందిని పోగు చేశారంటే. చూసారా ఎంతమందిని పోగు చేశారు? 250 మందిని పోగు చేసి, రండ్రా మనం యుద్ధానికి వెళ్దాం, మన పెత్తనం మందే అని తిరగబడ్డారు. ఆ రోజున తిరగబడి ఫైటింగ్ చేయడానికి సిద్ధపడ్డారు. మోషే సాగిలపడి ఎవరికి అప్పచెప్పాడు తెలుసా? దేవుడికి అప్పచెప్పాడు. మోషే సాగిలపడి దేవుడికి అప్పచెప్పేశాడు. ఏమంటున్నాడో తెలుసు? దేవుడికి అప్పచెప్పి, దేవా ఇదిగో సమస్యలో ఉంది నాయన, నీ చిత్తం తండ్రి. సాగిలపడ్డాడు దేవుని ముందు. ఆ రోజున మోషేని ఎదిరించారు, అనగా మంచిని ఎదిరించారు చెడుతో. అపవాది వారిలో ప్రవేశించాడు, చెడు జరిగించాడు. మంచిని ఎప్పుడు చెడు ఎదురుస్తూనే ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోయే వరకు ఎదురుస్తూనే ఉంటుంది. పోరాటమే మనకి ఆ చెడుతో, మనకి ఎప్పుడు కూడా. దేవుడు ఎంత తీవ్రమైన యాక్షన్ తీసుకున్నాడో తెలుసండి దేవుడు. మోషే, నువ్వు వాళ్ళందరి దగ్గర నుంచి మిగిలిన పంపించామన్నాడు. 26వ వచనం, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపముల పాలివారమై నశింపకున్నట్లు కలిగినది ఇది ముట్టకుండా దూరంగా వెళ్ళిపోమన్నాడండి. 30వ వచనం, యెహోవా గొప్ప వింత పుట్టుచడం వలన వారి ప్రాణంతో పాతాళంలో కూలినట్టు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసెను అని రాయబడింది. 32వ వచనంలోకి వచ్చేస్తే, అతడు ఆ మాటలు చాలించి చెప్పగానే వారి క్రింది నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరహు సంబంధులను, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూస్తూ ఉండగానే మంచిని ఎదిరించిన దుర్మార్గులుగా ఉన్న ఆ రోజున వీళ్ళు ఇదిగో సమాధి అయిపోయారు, సజీవ సమాధి. చూస్తుండగానే భూమి ఏమైపోయింది? నెరవిడిచింది. 250 మంది మిగిలిన వాళ్ళు, వారి యొక్క కుటుంబం, కోరహు కుటుంబం అందరూ ఒకేసారి సమాధి అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, మంచి గెలిచిందా చెడు గెలిచిందా? చెప్పాలి, మంచి గెలిచిందా చెడు గెలిచిందా? ఆ రోజున కోరహు, దాతాను, అబీరాములను చూసినప్పుడు మిగిలిన అనుకుంటారు, మాకు నాయకులు వచ్చారా, మంచి నాయకులు, ఇక నీ లెక్క మాకేంటని వెనకాల ఉన్న కోతులు కూడా ఎగురుతాయి. ఎగరవా? అప్పుడప్పుడు మనకి ఎవరన్నా కొత్త ధైర్యం ఇచ్చారనుకో, ఓతం ఇచ్చారనుకో, కొంచెం ఓతం ఇచ్చారనుకో, మనం ఏం చేస్తాం? నీ లెక్కేంటి, నాకు మా అన్నయ్య ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, చెప్తారా? మా పెద్దనాన్న ఉన్నాడు, మా పెద్దమ్మ ఉంది, మా పిన్నమ్మ ఉంది అంటే ఆమెను చూసి పొంగిపోతూ ఉంటారు. చిన్నపిల్లడు చూస్తారు, అప్పుడప్పుడు చిన్నపిల్లడు ఉంటాడు, మా అమ్మతో చెప్తానంటది. ఎంత పిల్లలు ఉన్నా మా అమ్మతో చెప్తానంటే దాని ఏంటి? మా అమ్మ ఉంది కాబట్టి నాకు ఏ భయం లేదన్నట్టు. అంటే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అలాంటి చిన్నపిల్లల మాటలా ఉంటాయన్నమాట. ఎవరిని చూసుకుని నీకు ఆ ధైర్యం
ఎవరిని చూసుకుని. చెడు ఎప్పుడు ఆ కాసేపు చాలా సంతోషం అనిపిస్తుంది, అవునా? ఈ రోజున ఈ వ్యభిచారం చేత, ఈ దొంగతనాల చేత, నరహంతకుల చేత ఎంతసేపు చచ్చిపోతున్నారు? క్షణకాల సుఖానికి చచ్చిపోతున్నారు, చూసారా? అవునా కదా? క్షణకాల సుఖమే కదా వాళ్ళు అనుభవించేది. భార్య చూడండి ఎంత కక్షపట్టి, ఎంత బాధ, మానసిక వేదనతో కృంగిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు, పొడిచి పడేసింది అంతే, కసమని పొడి చేసిందంటండి. ఎంత పొడిచిందో తెలియదు, కృంగిపోయింది. చూసారా? క్షణకాల సుఖానికి ఇద్దరు చనిపోయారు. ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చెడు ఎప్పుడు గెలవలేదు, గెలిచినట్టుగా అనిపిస్తుంది కానీ గెలవదు, అది ఎప్పుడు ఓడిపోయేదే. గెలిచినట్టుగా అనిపిస్తుంది. మొద్దుకాయ చూడండి, అందరు కనిపించిన అందరూ నమస్కారం అండి మొద్దుకాయ గారు అన్నారా? హామాన్ గారు అన్నారా? ఎవరికి నమస్కారం పెట్టారు? ప్రజలందరూ. అక్కడ అధికారి ఎవరు చెప్పాలి త్వరగా? హామాను అధికారి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? నమస్కారం అండి హామాన్ గారు. అప్పుడు అందులో ఒకడు ఎవరైనా ఏమంటున్నాడు? నీకెందుకు పెట్టాలి నమస్కారం, నేను నా దేవునికి తప్ప ఎవరికి పెట్టను, నా దేవుని దెబ్బ ఎవరికి పెట్టను. చూసారా? వార్ అంటారు, వారు స్టార్ట్ అయిపోయింది, గొడవ. ఎందుకు వచ్చింది గొడవ అంటే, నేను దేవుని నమ్ముకున్నాను, ఇంకెవరికి పెట్టను ఆయన అంటున్నాడు. మంచి మంచి హామాను దుష్టుడు, నువ్వు నాకు నమస్కారం ఎందుకు పెట్టరా? కక్ష పెట్టాడు అంతే, నమస్కారానికే కక్ష కట్టేసుకున్నాడు, చంపేద్దామని ప్లాన్ చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మొద్దుకాయని చంపేద్దామని ఉరికోయి సిద్ధం చేశాడు. అదే ఉరికోయి మీద హామానుని ఉరి తీసేశారు. మంచిని ఎదిరించాడు, కడకి ఏమైపోయాడు? ఉరి తీయబడ్డాడు. పిల్లారా చూసిన చెప్పు చాలా బాగుంటుంది. ఎస్తేర్ అంది, హామాన్ గారు మా ఇంటికి భోజనానికి వస్తారా అంది. నవ్వుతా అందంగా పలకరించింది కదా. హామాన్ ఏం చేశాడు? మహారాణి నన్ను భోజనానికి పిలిచారు, మేము మహారాణి గారింటికి వెళ్తున్నాం. బా, ఆ వెనకాల ఉరికొయ్యి ఉంది, వీడి తెలీదు కదా. ఆ వెనకాల ఉరికొయ్యి ఉంది, చూడడానికి ముందు చాలా ఆనందంగా ఉంది, కానీ వెనకాల ఉరి తీయబడ్డాడు. మంచిని ఎప్పుడు ఎదిరించే చెడు ఉంటే, చెడుకి ఎప్పుడు విజయం అయితే ఉండదు. ఆ కాసేపు చాలా ఆనందం అనిపిస్తుంది. ఒకసారి మోషేని ఇలాగే వాళ్ళ అక్క తమ్ముడు, వాళ్ళ అక్క అన్న ఎవరు మిరియాము అహరోను, వాళ్ళిద్దరూ ఆలోచించుకుని వీడు మనకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరు? మోషే మీద కక్ష కట్టారు, వీడు మనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, పైగా కూషు దేశపు స్త్రీని చేసేసుకున్నాడు. ఇదేనా వీడు చేసే పని? ఎంత బోధకుడైతే మాత్రం, ఎంత భక్తుడైతే మాత్రం, ఎంత దైవుడైతే మాత్రం, దేవుడు మనతో మాట్లాడ్డా? మాకు చెప్పడా? చూసారా? ఎవరికైనా అప్పుడప్పుడు కొంచెం అలా అహం వచ్చేస్తూ ఉంటుందేమో లోపలికే, అలా ప్రవేశిస్తాడు వాడు. మీలో కూడా చాలా మందికి ప్రవేశించి ఉంటుంది నాకు తెలిసి. కానీ ప్రమాదం సుమా, జాగ్రత్త సుమా. ప్రవేశిస్తే వెంటనే దాన్ని ఖండించేయండి, అంతే, తీసేయండి దాన్ని వెంటనే. నీకైనా అత్తమాన ఆవిడే పాడమంటాడు, నేను బాగలేనా పాట, నేను చేయలేనా ప్రార్థన, నేను చెప్పలేనా వాక్యం, ఆవిడే పాడమంటాడు. వచ్చి ఉంటుంది కదా, వచ్చే ఉంటుంది. దేవుడు నీకు ఎప్పుడు అవకాశం ఇస్తాడు అప్పుడు దాకా వెయిట్ చేయి, అప్పుడు దాకా నీకు అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయి, ప్రార్థన చేయి. ప్రభువా ఈరోజు నాకు అవకాశం ఇవ్వా, నాకు అవకాశం ఇవ్వా, వెయిట్ చేయి. ఏమో ఆ రోజు నీ పేరే పలకొచ్చు, కానీ లోపల కక్షతో అసూయతో చెడిపోయేవనుకో, ఆ చెడు ఎప్పుడు నాశనానికే. కాసేపు ఆనందంగా అనిపిస్తుంది, తర్వాత అది మంచిదైతే కాదు. మిరియం అనుకుంది ఏమని? ఎరా తమ్ముడైన మోషే కదా, ఎరా నాకు ఎందుకు చెప్పలేదురా, అది ఇది అని మూలుక్కుని చచ్చారు. మోషే ఏమని అనుకున్నాడా? అక్కే కదా అలాగే అంటది, మనకు తెలియదు ఏముంది, అలాగే అనుకుంటుంది. పెద్దక్కే కదా అలాగే అనుకుంటుంది, వదిలేశారు. కానీ దేవుడు వదలలేదు. నా కుమారునంటకి మీకు ఎన్ని గుండెలు, ఏమంటున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మోషే కవరెట్టాడు. మోషే వాళ్ళిద్దరిని ముందు గుడారంలోకి రమ్మను. ఎవరు చెప్పారు ఈ మాట అనుకుంటున్నారు? దేవుడు. మోషే మర్చిపోడు, భూమి అందట్లో మిక్కిలి సాత్వికుడు. భూములు అన్నాడు వదిలేశాడు, సాత్వికుడు. కానీ దేవుడు ఊరుకోలేదు. పిల్లారా లోపలికి రమ్మన్నాడు. చూస్తుండగానే మిరియం ఏమైపోయింది? కుష్టు రోగం వచ్చేసింది. చూస్తుండగానే కుష్టివ్యాధి వచ్చేసింది. చూడండి, మోషే మంచి అయితే
చెడుగా ప్రవర్తించింది. మంచిని ఎప్పుడు ఎదురుస్తూనే ఉంటుంది చెడు, కానీ చెడుకి ఎప్పుడు విజయం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను. విజయం వచ్చినట్టుగా అనిపిస్తుంది, అలా కనబడుతుంది అంతే నీడ, దాని వెనక మాత్రం నువ్వు నాశనం అయిపోవడానికి రెడీగా ఉంటావు. మిరియాము కుష్టివ్యాధి వచ్చేసింది, దేవుణ్ణి వ్యతిరేకించింది, దూషించింది, దైవజనుని దూషించి మాట్లాడింది. మోషే సేవకుడు గనుక మరలా మోషే వచ్చి ఏం చేశాడు? ప్రభా మా అక్కను క్షమించునాయన, కాపాడునాయన. మోషే ఏడవాల్సి వచ్చింది, మా అక్కను క్షమించునాయన. దేవుడు అన్నాడు, ముందు వాళ్ళ నాన్న రమ్మను, వాళ్ళ నాన్న కరువెట్టు. వచ్చాడు, ముఖం మీద 4 ఉమ్ములు ఇమ్మని చెప్పు. చూసారా, నాన్న పిలిచి 4 ముఖం మీద ఉమ్ము ఇమ్మన్నాడు, తీసుకెళ్ళి ఊరు అవతల పడేయన్నాడు. చూసారు, దేవుని సేవకుడు కానీ దేవుని బిడ్డలు కానీ మంచి అనబడే దేవుని పనిలో ఏదైనా మనం తెలియకుండా ఇలాంటి పనులన్నీ చేస్తే ప్రమాదంలో ఉంటాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాయి మాటలు. టైం అయిపోతుందని స్పీడ్గా పరిగెడుతున్నాను. తొలగదు. మోషే కూషు దేశంలో స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను. చూసారా, ఆ పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి చూసారు ఏమైపోయారు? విరోధము అని రాయబడి చూడండి అక్కడ. అప్పుడు దాకా అనుకూలంగా ఉన్నారు. నా పెళ్లి చేసినప్పుడు మా నాన్నగారు చేశారు పెళ్లి. నాన్నగారు ఏం చేయమంటారండి? నా ఇష్టం రానండి. అది మీ ఇష్టమేనండి నాన్నగారు, మీరు ఎలా చేయమంటే అలాగే. ఎవరి మెళ్ళ తాళి కట్టమంటే వాళ్ళ మెళ్ళ తాళి కడతానండి నాన్నగారు, మీ ఇష్టం అన్నారు. మా నాన్నగారు వదిలేశారు. మా నాన్నగారు అడి తిరిగి మొత్తం ఇదిగో ఈవెన్ తీసుకొచ్చి కట్టబెట్టేశారు నాకు. మా తమ్ముడి పెళ్ళి వచ్చేది. అప్పుడు మా అక్కగారు, ఎరా నీ పెళ్ళి నాన్న చేశాడు, వీడి పెళ్ళి నేను చేస్తా. అప్పుడు మిరియాం గుర్తున్నట్లేదా? నిజంగా అదే మా నాన్నగారికి సంబంధం లేకుండా తీసుకెళ్ళి ఆవిడ పెళ్లి చేసేసింది. పట్టుదల, నేను చేయాలి. నిజంగా ఫ్యామిలీ ప్రాబ్లం, సమస్యలు అంటే అక్కడ ప్రారంభమవుతాయి కదా. మగోడు అనుకోండి, రే నీ పెళ్ళి నేను చేస్తాను అందరూ అంటారు. మగోడు ఆడపిల్లని తీసి జైలు చేయండి, చేస్తారా? మా నాన్నమ్మ ఉంది, చచ్చిపోయిందిలేండి మా అమ్మ పోయిన తర్వాత మా అమ్మమ్మ ఉంది, ఒరే పెద్దోడా నీ పెళ్ళి నేను చేస్తాను రా అంది. మగోడు కాబట్టి చేస్తాను రా అంది. నేను చేయకుండానే చచ్చిపోయింది, ఈవెన చూడకుండానే పోయింది కదా. ఆడపిల్ల అయితే నీ పెళ్ళి నేను చేస్తానమ్మంటారేంటి? అమ్మో దీనికి అన్ని ఎదురుకొచ్చి పెట్టాలి. సంపాదించుకున్న ఆస్తి అంత ఏమైపోద్ది? అలా 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 తరిగిపోద్ది మొత్తం. మేము ఎక్కడ పెట్టుకుంటాం ఇలాంటి చెప్పలు? మేము పడవంటారు. ఏదో సంతోషంగా చేసుకుంటాం, సంతోషించవచ్చు కదా. స్వార్థం వచ్చేసింది మిరియామ్కి, అందుకే ఆ కుష్ఠవ్యాధిని తెచ్చుకుంది. మళ్ళీ దేవుడు కనికరించి మళ్ళీ ఆ కుష్ఠవ్యాధిని తగ్గించాడు. దేవుడి మీద కాళ్ళ మీద పడితే జాగ్రత్త సుమ. దేవునికి దూషించే విధంగా, దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడికి వ్యతిరేకంగా మన కార్యక్రమాలు చేసామనుకోండి, చాలా ప్రమాదంలో ఉంటాం పిల్లలు మనం. ఎందుకంటే మంచిని ఎదిరించకూడదు మనం. మంచి అంటే ఎవరని చెప్పాను? యెహోవా ఉత్తముడు, ఆయన మంచివాడు కదా. మంచిని ఎదిరించామా చెడులో పడతాం. చెడు మనలను నాశనం చేస్తుంది తప్ప మంచి అయితే చేయదు. ఇందాక మన వాక్యపట్నం చదువుకుందాం, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. త్వరగా, ఇక్కడ ఒక ఆయన ఎదిరిస్తున్నాడు. 13వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 13వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి. పాపను ఊరికి వచ్చెను. అప్పుడు గాడివాడు అబద్ధపరుతున్న బర్ర చేసిన ఒక యూదుని చూచాడు. ఇతడు వివేకము గలవాడే, పెర్గి పౌలు అనేటువంటి అధిపతి వద్ద ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం విందామనుకున్నాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమును తొలగించవాలని యత్నము చేసి వారిని ఎదిరించను. ఎలుమ అంటే గారడీవాడు అని అర్థము. నేను చెప్పేస్తాను, గారడీవాడు అని అర్థము. ఈ గారడీవాడు లేక బర్రయేసు వీడి పేరు. వీడేం చేస్తున్నాడంటే, పౌలు బర్నబా సువార్త చెప్తుంటే సువార్త చెప్పకుండా ఆటంకపరుస్తున్నాడు, అడ్డపడిపోతున్నాడు. అంటే మంచి దేవుని మాట, మంచిని దేవుణ్ణి చెప్తుంటే, దేవుడి గురించి మాట్లాడుతుంటే వాడు వచ్చి అడ్డపడిపోయాడు. చూడండి ఏమంటున్నాడు. అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిన్నవాడు అతను తేరు చూచి ఏమంటున్నాడు చూడండి. సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. సమస్త కపటము సమస్త దుర్మార్గం. వాళ్ళు ఏముంది? మంచుందా? ఏముంది? అంత చెడే. ఇంకా అంటున్నాడు చూడండి, అపవాది కుమారుడా. అక్కడ యోహాను సువార్తలో విన్నాం మనం కదా, మీరు మీ అపవాది
సంబంధులు, మీరు అపవాది తండ్రికి సంబంధులు. వీడు కూడా ఆ లెక్కలో కూడా అంటున్నాడు, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అంటాడు. నువ్వు మానవా, నువ్వు మానవా, నువ్వు మానవా, నువ్వు మానవా. అప్పుడప్పుడు చాలాసార్లు మనం అంటాం, నువ్వు మానవా మానవా అంటాం, అడుగుతాం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎన్నిసార్లు చెప్పాలి అడుగుతాం కదా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? పదే 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 పదే. ఒకసారి నిజంగా నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఏమనంటే ఫోన్ చేసి, అమ్మాయి ఎందుకు రాలేదమ్మా అంటే, పని ఉందండి, వర్షం వచ్చిందండి, ఎండ వచ్చిందండి, తలపోటండి, ఏదో ఒకటి చెప్తాను. మంచిదమ్మా, సంతోషం. ఉండబట్టక, ప్రేమ ఒప్పక, ప్రాణం అంగీకరించక, ఎందుకు రాలేదు, ఏమైందో పాపం, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడగాల్సి వస్తుంది, ఫోన్ చేయాల్సి వస్తుంది. చేయకుండా ఉందామంటే లోపల మనసు ఊరుకోవట్లేదు. సరేలైతే ఒకసారి చేద్దాం, ఎలా ఉన్నారేంటని చేస్తే ఏదో కంప్లైంట్ చెప్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది. సమస్త నీతికి విరోధి అపవాది కుమారుడా, నువ్వు దేవుని కార్యక్రమాలు చెడగొట్టుట నువ్వు మానవా, నువ్వు మానవా అని అడుగుతున్నాడు. నువ్వు మానవా, నువ్వు మానవా. నిజంగా ఆ సమయంలో ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అవునా, బాధ కదా. దేవుని వాక్యం చెప్తుంటే అడ్డపడిపోతున్నాడు, వాళ్ళకు సువార్త చెప్పకుండా అడ్డుపడుతున్నాడు. దాంతో పౌలు గారికి చాలా కోపం వచ్చింది. పౌలు గారు కూడా ప్రేమ కలిగిన వాడే, గొప్పవాడే, మంచివాడే. కానీ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇదిగో ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డివాడివై సూర్యుని చూడకుందు, నువ్వు కొంతకాలం గుడ్డోడుగా ఉంటావు, సూర్యుని చూడకుంటావు అని నేను చెప్పాడు. అంతే, వెంటనే గుడ్డోడైపోయాడు. కళ్ళు ఉన్నట్టుండి ఏమైపోయావు, కళ్ళజోడు పెట్టుకున్నా కనపడవు, గుడ్డోడైపోతే కనపడవు కదండి. కళ్ళజోడు పెట్టుకున్నా కనపడతాయి గుడ్డుగా ఉంటే. కళ్ళైపోతే, ఉన్న కళ్ళు సరిగా కనిపించకపోతే కళ్ళజోడు వేసుకోవచ్చు, కానీ అసలు కళ్ళే కనపడకపోతే మరి కళ్ళజోడు వేసుకున్న ఏమి ప్రయోజనం ఉండదు కదా. మంచిని ఎదిరించాడు, మంచిని ఎదిరించాడు, ఏమైపోయాడు, గుడ్డివాడిగా మారిపోయాడు. మిరియాము మంచిని ఎదిరించింది, ఏమైపోయింది, కుష్టు వ్యాధి తెచ్చుకుంది. కోరహు, దాతాను, అబీరాము, ఓను మంచిని ఎదిరించారు, ఏమైపోయారు, ఇదిగో సజీవ సమాధి, సజీవ సమాధి అయిపోయారు. దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుంది, ఎప్పుడు దేవుణ్ణి లేక మంచిని ఎదిరించేటువంటి పరిస్థితులు, పనులు మన ద్వారా జరగకూడదు, మన ద్వారా జరగకూడదు. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, త్వరగా. దుర్నీతిని అడ్డగించు, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. చూసారా, దుర్నీతి, సత్యమును అడ్డగించేటువంటి పరిస్థితి, సత్యాన్ని ఎదిరించేది, మంచిని ఎదిరించేది, దేవుని కోపం పరలోకము నుండి వస్తుంది అని అంటున్నాడు. పరలోకము నుండి. అందుకే లోకమంతా ఎదిరించే వాళ్ళైతే పౌలు గారు అలాంటి వారి మధ్యలోనే సువార్త ప్రకటిస్తున్నాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించింది, ఎందుకని మరియు ఎదిరించేవారు అనేకులు ఉన్నారంటే, ఎప్పుడు ఎదిరించేవారే ఉంటున్నారు. మంచి అనేది దేవుడైతే, చెడు అనేది దుష్టుడైతే, ఎప్పుడు ఎదిరించేవారు ఎక్కువ ఉన్నప్పుడు మంచిని ప్రకటించడానికి ఇష్టపడుతూ అక్కడే ఉంటున్నాడు, మంచి చెప్పడానికి, మంచి చెప్పడానికి. ఒకనాడు ఈ కోరహు వారి యొక్క పరిస్థితుల్లోనే మోషే మరి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు తిమోతితో పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మళ్ళా మాటని జ్ఞాపకం చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు అని రాయబడి చూడండి అక్కడ. చూసారా, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించారు అంటే వాళ్ళు ఐగుప్తు మంత్రగాళ్ళు. ఆయన కనబడేస్తే ఈయన పాము అయిపోయినట్టు వాళ్ళ పాము చేసి మోషేను ఎదిరించి తోలనాడారు. దుర్మార్గులు. మంచిని ఎదిరించేటువంటి వాళ్ళు ఆ రోజున మోషేను ఎదిరించినట్టుగా వాళ్ళు ఎదిరించారు, కానీ వాళ్ళు అలా ఎదిరించి ఈరోజు కూడా, చదువు త్వరగా, వీరును చెడు మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురిస్తున్నారు. చాలా మంది ఈ రోజున అలాగే తయారవుతున్నారు, చాలా మంది అలాగే ఉంటున్నారు.
సత్యమును వ్యతిరేకించేవారుగా, ఎదిరించేవారుగా, చెడ్డ కార్యక్రమాలు బాగున్నాయని అందులోకి వెళ్ళిపోయేవారుగా, సన్నిధికి వచ్చేటువంటి బిడ్డలు కూడా చాలామంది బయటికి వెళ్ళిపోయి లోక సంబంధులుగా మారిపోయి మంచికి దూరమైపోయి లోపలున్న లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ లోపలికి తెచ్చుకుని చూసారు ఎలా ఉన్నారు. మేకా గ్రంథం 3 అధ్యాయం 2వ వచనం. మేకా గ్రంథం 3 అధ్యాయం 2వ వచనము. ఆయనను మేలును అసహ్యించుకుడి, కీడు చేయ ఇష్టపడుదురు. అంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారనమాట, మేలును అసహ్యించుకుంటారు. మేలు వాళ్ళకి నచ్చదు, మంచి వాళ్ళకి నచ్చదు, కీడే బాగుంటుంది కనుక దాన్ని అసహ్యించుకుంటున్నారట ఆఖరికి. అందుకే ఈ రోజున చాలా మంది, ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, మామూలుగా వాక్యం చెప్తాను అనుకోండి, వాక్యమా అండి వద్దండి, నూనె డబ్బాలు తెమ్మంటారా అండి అంటున్నారా? నూనె డబ్బాలు తెమ్మంటారా అండి, ఏమన్నా కొట్టమంటారండి, ఇక్కడ ఇలాంటివి చేయమంటున్నారు. వాళ్ళకి నచ్చట్లా, మంచి వాళ్ళకి నచ్చట్లా. అందుకని ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ప్రభు చెప్తున్న మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటున్నాడు, అగ్నిలోకి వెళ్ళిపోద్ది అంటున్నాడు. మంచి ఫలాలు ఫలించాలంటున్నాడు. మంచిని వ్యతిరేకించడం కాదు, మంచి ఫలాల్లోకి రావాలి మీరు. మంచిని మొత్తం అందరూ మర్చిపోయారు. మర్చిపోయినటువంటి వారందరినీ దేవుడు ఏం చేశాడంటే, మంచిని మర్చిపోయిన వారికి మరలా మంచిని జ్ఞాపకం చేయాలి రా బాబు, వీళ్ళకి మంచిని జ్ఞాపకం చేయాలి. వీళ్ళకి మంచి చెప్పాలంటే మంచిని జ్ఞాపకం చేయాలి. అంటే చాలా కష్టపడాలి వీళ్ళకి వాక్యం చెప్పడం. అందుకే ప్రభు వచ్చాడు ఇక్కడికి. ప్రభు మంచోడేనా అంటారా? ఎంత మంచోడైనా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఆయన నోట ఏ కపటమును లేదు, ఏ స్వార్థమును లేదు. ఎవరిని హత్య చేయలేదు, ఆయన ఎవరిని చంపలేదు, అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. మంచివారి కొరకు, మంచివారు అనుకునే వారి కొరకు, అలాగే చెడ్డవారిగా కనబడుతున్న వారి వరకు. వాక్యం అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటుంది. అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టిన మంచి అనబడే దేవుణ్ణి విడిచిపెట్టి ప్రాణం తీసే చెడు అనే వాటి దగ్గరికి ఎలా పరిగెడుతున్నాం మనం? ఎలా వెళ్ళగలుగుతున్నాం? ఎలా చేయగలుగుతున్నాం? ఆలోచన ఉండాలి కదా, అవునా కదా? చెప్పాలి, ఎలా చేయగలుగుతున్నాం? మరి మంచిని విడిచిపెట్టడానికి ఎక్కడ ప్రాణం ఒప్పుతుంది మీకు? అందుకనే చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనకి జీవితాన్ని ఇచ్చి మరలా ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు కలిగించాడు. అన్ని తెలుసుకుని అన్ని చేస్తూ దేవుని కొరకు బ్రతకాలన్న తలంపు ఉండి ప్రభువు నమ్మి విశ్వాసం ఉంచి మరలా మనం తప్పిపోయే అవకాశాలు ఉండకూడదు. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 11వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకుందుము. ఇక వాటిని విడిచిపెట్టాయి. జరిగిపోయిందో జరిగిపోయింది. ఇంతకుముందు ఎలాగో బ్రతికావు, తెలియక ఏదో చేశావు, చెడులో బ్రతికావు, చెడులో ఉన్నావు, సృష్టికర్తను మర్చిపోయావు. ఇక వాటిని విడిచిపెట్టాయి. మంచి కార్యం అనుసరించి నడుచుకో. మేలు చేయువాడు మంచి చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు అన్నాడు. జాగ్రత్త సుమ. ప్రభు నువ్వు మంచిదానిగా మార్చడానికి, లేక పరలోకానికి నడిపించడానికి, నీ పాపాలన్నీ కడిగి శుద్ధి చేసి పరలోకానికి నిన్ను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇదిగో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి మంచివాడైన ఆయన నిన్ను మంచివాడిగా మారుస్తున్నాడు. చెడ్డవాడి దగ్గరికి వెళ్తే నీకు మంచిగా నేర్పుతాడు, నిన్ను మరింత చెడ్డవాడిగా, చెడ్డదానిగా మార్చేస్తాడు. అంతే కదండి. ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి నేను మంచోడిగా మారిపోదాం అనుకున్నాను రౌడీ గారు అంటే వాడే నెప్పాడు నీకు? వాడు అసలే రౌడీ, నిన్ను ఇంకా రౌడీగా చేసేస్తాడు. అంతే కదండి. ఒక వేసి దగ్గరికి వెళ్ళి నేను మంచిదాన్ని అయిపోతున్నావు అంటే నీకేం నేర్పిస్తుంది?
అసలే తన శరీరాన్ని అమ్ముకుని వేశ్యగా బ్రతుకుతుంది, నీకు మంచి ఎలాగా చెప్పగలదు? అది ఒక మారిన స్త్రీ దగ్గరికి వెళ్ళావనుకోండి, వేశ్యగా ఉండి దేవునిలోనికి వచ్చి దేవుని కొరకు బ్రతికి పరిశుద్ధురాలుగా మారింది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నేను వేశ్యగా బ్రతుకుతున్నాను, నేను మారాలనుకుంటున్నా, నాకు సహాయం చేయమంటే తను ఎలా మారిందో చెప్పి నేను మార్చగలదు. పాపంలో ఉన్నవారి దగ్గరికి వెళితే మరలా నీ పాపంలో నుంచి ఎలా బయటికి తీసుకొస్తారు? అందుకే ప్రభువు పరిశుద్ధుడుగా నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి శుద్ధి చేసి ఇదిగో మంచిని మనకి నేర్పిస్తూ పరలోకానికి తీసుకెళ్తానంటున్నాడు. కనుక ఇప్పటివరకు ఎన్నో సంగతులు విన్నావు, ఎన్నో మాటలు విన్నావు. విన్న మాటలను బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకో. మంచిని ఎప్పుడు చెడు ఎదురుస్తూనే ఉంటుంది, కానీ చెడుకు ఎప్పుడు విజయం అయితే ఉండదు. ఎప్పుడు మంచికి విజయం ఉంటుంది. అది ఎన్నో సందర్భాల్లో మనకు తేటతెల్లమైంది. కనుక అది ఆలోచించి ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. నీ మంచి సంగతులను ఆలోచించుటకు ఎంతగానో మాకు సహాయం చేశారు ప్రభువా. మీరు మంచివారు నా తండ్రి, మీరు మంచివారు. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని మీరు సెలవిచ్చారు. కనుక మీరు ఇచ్చిన దాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి తెలుసుకున్నటువంటి మేము మంచిని ఒకవేళ లోకములో ఉన్న చెడు ఎదిరిస్తే ఆయన మంచి ద్వారా దాన్ని ఎదిరించి నా తండ్రి మరి నీకు మహిమకరంగా బ్రతకడానికి, నీ ఆలోచన ప్రకారంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఎవరైతే నీ మాటలు విన్నవారందరినీ దీవించండి. వారి యొక్క మరి సంగతుల్లో నా తండ్రి విన్న మాటని అపార్థం చేసుకోకుండా నీ మంచి సంగతులు వారు ఆలోచించుకుని అర్థం చేసుకుని నీ మంచితనాన్ని తెలుసుకుని పరలోకమునకు వారసులుగా ఉండగలిగే కృప దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.